నమస్తే. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీ సమావేశాల్లో కానీ లేకపోతే క్యాబినెట్ సమావేశాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు ఆశించినంత గొప్పగా పనిచేయట్లేదని అనుకోవాల్సి వస్తుంది, లేకపోతే ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమావేశంలో కూడా పార్టీ కార్యకర్తలు లేకపోతే మంత్రులు వైసీపీ పైన సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెప్పి మాత్రం ఆయన ఘాటుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీలో జంజీ ఉద్యమం జరిగిన తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత లోక్సభ సమావేశాల్లో వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి లోక్సభ దృష్టికి తెచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడికి పరువు పోయినట్లు అనిపించింది. ఆ వెంటనే జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆయన వైసీపీ పైన మీరు సరిగ్గా వ్యవహరించడం లేదు, వైసీపీ పైన మీరు ఎదురుదాడి చేయటం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ క్లాస్ పీకారు. అంటే ఆయన వాళ్ళపైన విరుచుకుపడ్డారనే చెప్పాల్సి ఉంటుంది. అయితే అక్కడున్న మంత్రులందరూ కూడా రాజకీయంగా విశేష అనుభవం ఉన్న వాళ్ళే. వాళ్ళు ఇప్పటికే అనేక సార్లు రాజకీయాల్లో విజయం సాధించారు, మంత్రులుగా కూడా కొంతమంది పనిచేశారు. వాళ్ళు మీడియా సమావేశాల్లో వైసీపీ పైన స్పందిస్తున్నారు, అయితే తమ పరిధులకు లోబడి పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించడం లేదు. కాబట్టే చంద్రబాబు నాయుడు వీళ్ళ నుండి మరింకా ఏదో ఆశిస్తున్నారు, దానివల్లే చంద్రబాబు నాయుడు మీరింగా సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెప్పి ఘాటుగా వీళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గ్రహించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళంతా చిన్న పిల్లలు కాదు, వాళ్ళకి తెలుసు ఎప్పుడేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో, ఆ రీతిలోనే వాళ్ళు స్పందిస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వైసీపీ ముందు గుర్తించలేదు. వైసీపీలో స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు అనేటువంటి అభ్యర్థులు రోడ్డెక్కారు. ఆ తర్వాత అక్కడ అవకతవకలు జరిగాయని చెప్పి ఆ విద్యార్థులే ధర్నా చేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థులంతా కలిసి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సిలో అక్రమాలు ఎక్కడ జరిగాయో మీడియాకు చెప్పారు. అంటే ఇక్కడ వైసీపీ తనకు తానుగా ఈ విషయంలో టీడీపీ పైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. మొదట అభ్యర్థులే గుర్తించి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన స్పందించడం జరిగింది. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత చాలా రోజులకి, అంటే ఈ విషయం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే డిఎస్సిలో ఉద్యోగాలు రాని అభ్యర్థులు కూడా ఆ రోజు చాలా నానాయాగి చేశారు. అయితే అప్పుడెప్పుడు కూడా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం స్పందించలేదు. ఈ విషయాన్ని గురించి అప్పట్లో సంబంధం లేనటువంటి రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు లేకపోతే హోంశాఖ మంత్రి కూడా కొద్దిగా మాట్లాడడం జరిగింది, వైసీపీ ఆరోపణల్ని ఖండించడం కూడా జరిగింది. అయితే నిన్న వైసీపీ నాయకులు ఈ అంశం గురించి లోక్సభలో ప్రస్తావించడంతో నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరారు. నేను మీ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉంటాను, రండి ఈ విషయం గురించి చర్చించుకుందామని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ డిఎస్సిలో జాబులు అనేటువంటి అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిని గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత లోకేష్ కూడా ఇదే విషయం పైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం రాని అభ్యర్థులతో వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాలేదో, వాళ్ళకి ఏ విధంగా అక్రమాలు జరిగాయో చెప్పించడం జరిగింది. వాళ్ళు ఏడుస్తూ మీడియా ముందు మాట్లాడడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కొద్దిగా ఆలోచింపజేసింది. ఆ తర్వాత దీనికి పోటాపోటీగా నారా లోకేష్ కూడా డిఎస్సిలో విజయం సాధించినటువంటి అభ్యర్థులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ విజయం సాధించిన అభ్యర్థుల కంటే కూడా ఇక్కడ పరాజయం చెందినటువంటి వీళ్ళ ఏడుపు కన్నీళ్ళే ప్రజల్ని కొద్దిగా ఆకర్షించాయని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ స్పందించిన దానికంటే కూడా ఈ విద్యాశాఖకు సంబంధం లేనటువంటి మంత్రులే ఎక్కువగా ఆ రోజు స్పందించారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్లుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎక్కడా కూడా ఈ విషయంపైన ఆ రోజు స్పందించలేదు, వైసీపీ పైన తీవ్రమైనటువంటి ఎదురుదాడి చేయలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా రైతులు, పొగాకు రైతులు కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వలన ఈ రైతులకు ఏమాత్రం మేలు జరగట్లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల వల్ల అటు ఆక్వా రైతులకి పొగాకు రైతులకి మేలు జరుగుతుందని చెప్పి ఆయన గట్టిగా
చెప్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో చిరెత్తుకొచ్చినటువంటి ఆక్వా పొగాకు రైతులు ఇద్దరు కూడా ప్రతిపక్ష స్థానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. గత ఎన్నికల్లో ప్రజలంతా కూడా టీడీపీని గట్టిగా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 స్థానాలకి పోటీ చేశారు. మరి అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ వీళ్ళంతా కూడా ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వల్ల తమకు మేలు జరగడం లేదు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి. లోపం ఎక్కడుందో సరి చేసుకోవాలి. అంతేగాని లోపాన్ని సరి చేసుకోకుండా వైసీపీ పైన విమర్శలకు దిగాలి, లేకపోతే వైసీపీ పైన ఎదురుదాడి చేయాలని చెప్పడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. అంటే ఇక్కడ రైతులందరికీ ప్రభుత్వం వల్ల మేలు జరగదు కాబట్టి అటు ప్రభుత్వం వలన మేలు జరగదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే మేలు జరుగుతుందేమో అని చెప్పి ఇవాళ వైసీపీ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని టీడీపీ గుర్తించుకోవాలి. దానికి అనుకూలంగా తమ ప్రభుత్వ కార్యక్రమాలని లేకపోతే తమ మంత్రుల కార్యక్రమాలని మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఊరికే ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడం అంటే మంత్రులు కానీ నాయకులు కానీ ఎదురుదాడి చేయడం అనేటువంటిది కూడా జరగదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 సందర్భాల్లోనూ కూడా వైసీపీ తనకు తానుగా ఎలాంటి కార్యక్రమాలని టీడీపీ పైన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుని కలిస్తేనే ఆ తర్వాత వైసీపీ ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయాలపైన మరి ప్రభుత్వంలో లోపాలున్నాయో ఏంటో కరెక్ట్గా తెలియదు, కానీ ఈ విషయం పైన టీడీపీలో ఉన్నటువంటి లేదా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా మీడియా సందర్భంలో వైసీపీ పైన ఏలెత్తి చూపడం లేదు. నామమాత్రపు ఆరోపణలు చేసి తప్పుకుంటున్నారు. అయితే ఇదే సందర్భంలోనే మొన్న ముద్రగడ పద్మనాభం సంతాప సభలో జరిగినటువంటి కార్యక్రమంలో అటు బోండా ఉమామహేశ్వరరావు, అంబటి రాంబాబుని కలిసి చర్చించుకోవడం జరిగింది. దానిపైన కూడా టీడీపీ అధిష్టానం బాగా సీరియస్ అయిపోయింది. అంటే ఈ విధంగా టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీతో కలిస్తే ప్రజల్లోకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందని చెప్పి టీడీపీ అధిష్టానం భావించినట్లుంది. దీంతో టీడీపీ అధిష్టానం తీవ్రంగా ఆలోచించారు. దీంతో టీడీపీ అధిష్టానం అక్కడ ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావుని టీడీపీ 3 కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోమని చెప్పి ఆదేశించింది. అంతేకాకుండా ఆ తర్వాత ఆళ్లగడ్డలో ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం కూడా టీడీపీకి ఇప్పుడు ఏమాత్రం రుచించడం లేదు. అఖిలప్రియ ప్రతి వివాదంలో వేలు పెట్టడం, అక్కడ వివాదాలు రాసుకోవడంతో ఆళ్లగడ్డలో టీడీపీ అంటేనే టీడీపీ అధిష్టానం భయపడిపోయేటువంటి స్థితికి వాళ్ళ చేరుకుంది. అటు అహోబిలం చెందినటువంటి వివాదంలో కావచ్చు, లేకపోతే ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ నియామకాల గురించి కావచ్చు, అఖిలప్రియ అత్యుత్సాహం ప్రదర్శించడంతో టీడీపీకి ఇవాళ తల బొప్పి కట్టిందని చెప్పాలి. దీంతో పల్లా శ్రీనివాసరావు గారు 3 కమిటీ ముందుకు వచ్చి అఖిలప్రియ వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. రేపు మంగళవారం రోజున అటు భూమా అఖిలప్రియ కావచ్చు, లేకపోతే బోండా ఉమామహేశ్వరరావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఈ 3 కమిటీ ముందు హాజరైపోయి తమ వ్యాఖ్యలకి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక తతంగం. మరొక వైపు ప్రొద్దుటూరులో 6 సార్లకు పైగా విజయం సాధించినటువంటి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే, దాదాపుగా 90 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వరదరాజుల రెడ్డి గారు కూడా నిన్న ప్రభుత్వం పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఏ పని జరగటం లేదు, లంచాలు ఇవ్వకపోతే అధికారులు ఎవరు పనిచేయటం లేదు, ఒకవేళ లంచగొండ అధికారులపై పై స్థాయి అధికారులకి కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకోవటం లేదు, ఈ విషయాన్ని ప్రభుత్వం చూసి చూడనట్టుందని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు సొంత ప్రభుత్వం పైన చేశారు. దీంతో ఇవాళ టీడీపీ ఏం ఆన్సర్ చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో పడిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పైన ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తారా, లేకపోతే ప్రొద్దుటూరు ఎమ్మెల్యేను కూడా 3 కమిటీ ముందు హాజరైపోయి ఎవరినిమ్మని అడుగుతారా? ఒకవేళ ఇలా అడిగినట్లయితే అది ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తొందరపాటు వల్ల కొన్నిసార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. వరదరాజుల రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలని బట్టబయలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో ఎక్కడో లోపం జరుగుతుంది, ప్రభుత్వం సరిగా పని చేయటం లేదు, కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగా పని చేయటం లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మరొకసారి విజయం సాధించాలంటే ప్రజల్లో ఎందుకు అసహనం వస్తుంది, నాయకుల్లో ఎందుకు అసహనం వస్తుంది, నాయకులు చంద్రబాబు ఆశించినట్టుగా ఎందుకు పని చేయటం లేదు, ఈ విషయాల్ని ముందు గుర్తించి వాటిని సరి చేసుకుంటూనే కూటమి ప్రభుత్వం మరింత ప్రజాదరణతో ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ వైసీపీని కేవలం
విమర్శలతో ఎదురుదాడి చేసి తిప్పికొట్టాలంటే మాత్రం ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దాటి ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు తమ దగ్గర జరుగుతున్నటువంటి తప్పులని గుర్తించి వాటిని సరి చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని కేవలం రాజకీయాల కోసం వైసీపీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ పోతే ప్రజల్లో పార్టీ మరింత చులకనవుతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని కూడా వివరణిమ్మని అడుగుతారా, లేకపోతే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పైన ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తారా? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.